నల్గొండ జిల్లా నల్గొండ మండలం కాకలకొండారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు పాలెం రవి గారు మనతో పాటు ఉన్నారు. మీరు గ్రామశాఖ అధ్యక్షులు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు? నేను ఒక 10 years నుంచి గ్రామశాఖ అధ్యక్షులు చేస్తున్నాను. మీరు అంటే బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కొనసాగుతున్నారు అంటే మీరు గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంటారు కేసీఆర్ హయాంలో? మాకు దాదాపు మా గ్రామ పంచాయతీకి ఒక ₹1 కోటి పైన నిధులు వచ్చినాయి. సీసీ రోడ్లు వేసారు, ప్లస్ డంపింగ్ వ్యాన్లు కానీ, శ్మశాన వాటికి కానీ, సీసీ రోడ్లు కానీ ఇవన్నీ వచ్చినాయి. ఇంతకుముందు ఈ ప్రభుత్వంలో ఇంతవరకు అయితే సీసీ రోడ్డు రాలేదు, రాలేదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇప్పుడు విద్యా వైద్యం ఏ విధంగా గ్రామ స్థాయిలో అందిందంటారు? విద్య అంటే మా ఊళ్ళో ఒక స్కూల్ ఉండేది. దాంట్లో ప్రతిదీ అంగన్వాడికి కానీ, మన ప్రతి ఐటమ్ ఫుడ్ విషయాలు కానీ అన్ని విషయాల్లో మంచిగా జరిగేది. అందులోటి మళ్ళీ గురుకుల పాఠశాలలో కూడా కేసీఆర్ గారు బాగా చేశారు. ప్రతి ఒక్కటి ఫుడ్ విషయంలో కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. గతంలో వ్యవసాయానికి ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంట గత బీఆర్ఎస్ పాలన? వ్యవసాయంలో ప్రతిదీ రైతు బంధే కానీ, రైతు భరోసా కానీ ప్రతి ఒక్కటి. రైతు బంధు మాత్రం ప్రతి టర్మ్కి వేసి పడింది. ఈసారి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటిది లేదు. ఒక రెండు టర్మ్లు ఎగ్గొట్టేసిండు వాడు, మొత్తం ఎలాంటిది లేదు. యూరియా కొరత మాత్రం అసలు లేదు, ఎప్పుడప్పుడు రైతులకు ఇచ్చేది. ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వంలో మాత్రం మొత్తం ఒక 4-5 రోజులు కావాలి వస్తే తప్ప ఒక బస్తా యూరియా దొరికేటట్టు కనబడతలేదు. గత సర్పంచాలు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది మీ గ్రామంలో? మా గ్రామంలో మా సర్పంచ్ మంచి చేసేది, అన్ని నిధులు అందరినీ చూసుకునేది. మా ఎంపీటీసీ కూడా తోడుండి మంచి చెడ్డలు ఏ ఆపతున్నా ఏ టైంలో రావాలన్నా వస్తారు, మంచి చేసేది. ఇప్పుడు మరి గత ఎమ్మెల్యే ఇంత అభివృద్ధి సంక్షేమం గత ఎమ్మెల్యే భూపాలరెడ్డి ఓటమి కాలం ఓటమి అంటే పార్టీలో కొన్ని కలహాలు వచ్చినాయి, పడక అటు ఇటు. అది గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇళ్ళకి వచ్చి మొత్తం వచ్చారు, అవసరమైనంత యూజ్ చేసుకున్నారు, తర్వాత అవతల పడ్డరు. అట్లా దానివల్ల కొంచెం ప్రాబ్లం అయింది. ఇప్పుడు ప్రజాపాలన కానీ 6 గ్యారెంటీలు ఎట్లా అమలు అవుతుంది? 6 గ్యారెంటీలు ఏమీ కాలేదు. ఒక కరెంటు, బస్సు మాత్రమే ఇచ్చారు. ఇవన్నీ ఏమీ లేవు. ఇప్పుడు ఉద్యోగస్తులు కానీ వాళ్ళు కానీ చూస్తూనే ఉన్నాం, మనం ధర్నాలు చేస్తారు, కొట్లాడుతున్నారు, ఏది లేదు. ఇప్పుడు నల్గొండ మీకు కూతురు దూరంలో ఉన్నది కదా? అవును. మరి ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? నల్గొండలో ఇంతకుముందు మెడికల్ కాలేజీ కానీ ప్రతి ఒక్కటి కేసీఆర్ గారు చేసినవి ఉన్నాయి, అన్నీ ఓపెన్ చేసిండు. ఆయన కట్టిండు, ఈయన శంకుస్థాపనలలో ఓపెన్ లెక్క చేస్తుండు, అంత మాత్రమే. కానీ ఈయన చేసింది ఏం లేదు. ఒక రింగ్ రోడ్ అని పెట్టిండు, ఇంతవరకు ఆ రింగ్ రోడ్ కూడా ఇంకా ఏది కాలేదు, దాన్ని మొదలు కాలేదు. అంటే ఇక్కడ ఈ గ్రామంకి వెళ్ళి పోతుందా? ఇక్కడి నుంచి ఏం కాదు, పాత బైపాస్ నుంచే అదే రోడ్ కరెక్షన్ చేస్తుండు, అదే చుట్టుబార్లో తిరుగుతుంది తప్ప ఏం లేదు, బయటకు ఏం లేదు. ఇప్పుడు మీకు బస్సు సౌకర్యం కూడా కొంచెం అంటే ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో లేదంటారు ఇక్కడ ఈ గ్రామ ప్రజలు స్థానికంగా? ఇక్కడ బస్సు సౌకర్యం అంటే ఇంతకుముందు కూడా గత ప్రభుత్వంలో కూడా ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేది. ఈ జనాలు ఇక్కడ మాకు అవతలకి వెళ్ళేటట్టు లేదు దారి. ఇక్కడ చండూరుకి వెళ్తుంది, ఆ దారి లేక ఇక్కడ వరకు వస్తే బస్సులో ఎవరెక్కక కొంచెం లేదు. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ నుంచి రోడ్ వేస్తున్నారు, ఒకవేళ చండూరుకి అయితే మాత్రం ఇక్కడ నుంచి పోతాయి అనుకుంటున్నాను. ఇది బాగా గ్రామంలో కూడా మా దృష్టికి ప్రజలు తీసుకొచ్చి కుక్కల పెడతా కోతులు పెడతా బాగుంది అంటున్నారు, కుక్కలు చాలా అంటున్నారు. కుక్కల పెడతా బాగానే ఉందని దాన్ని పట్టించుకోవట్లేరు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎలాంటిది లేదు. నీళ్ళు కానీ కరెంటు సప్లై కానీ అసలు ఎక్కడ వేసేది అక్కడే ఉంది, ఎవరు పట్టించుకునేటట్టు లేదు. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతుంది. ఎలక్షన్ అంటే మద్యం, డబ్బు ప్రలోభాలకు గురి చేసి రాజకీయ పార్టీలు అవి ప్రజలను ఓటర్లను, మరి అలాంటి సంస్కృతి పోవాలంటే ప్రజల్లో ఓటర్లు ఎలాంటి చైతన్యం రావాలంటారు, లేకపోతే పార్టీలలో మార్పు రావాలంటారా? మాకు ఈ ఊర్లో గ్రామ పంచాయతీ స్థానిక ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ కానీ అయితే మాత్రం అధికార పార్టీ ఉన్నా ఎవరున్నామని మాకు ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా మేము గెలుస్తాం అనేది ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ గ్రామ పంచాయతీలో మేము పనిచేసిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం, ఎలాంటి డోకా లేదు, మేము గెలుస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం. బెల్ట్ షాపులు చాలా ఇబ్బంది పడుతుంటారు ప్రజలు. గత ప్రభుత్వంలో కానీ ఎప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రిస్తలేవు అంటారు. వాటిని నియంత్రణ చేయాలంటే ఒక నాయకుడిగా ఏం చెప్తారు? బెల్ట్ షాపులు అంటే మనం ఇక ఒక ఎమ్మెల్యే ఉన్నాడు సరే, అప్పుడు కేసీఆర్ చేసిన దానికన్నా ఇప్పుడు ఇంకా రేట్లు ఎక్కువ పెంచుకుంటారు. ఈ ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ ఏర్లు అయిపోతుంది. అంతకుముందు కేసీఆర్ గారు తక్కువ చేసి ఇప్పుడు ఈయన వచ్చినాక ఇంకా పెంచిండు.
దాని విషయంలో కూడా ఎక్కువ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ అయిపోయింది. మరి ఇటీవల ప్రభుత్వం అంతకుముందు మేము కూడా మా ఊర్లో కమిటీ చేసుకున్నాము, ఇట్లా చేయకూడదని చేసినాం, కానీ అది తప్పలేదు, వాళ్ళు సాటంగా అమ్ముకునేది. ఈ ప్రభుత్వం వచ్చినాక మాత్రం ఇక ఎక్కువ అయిపోయింది. అలా మరి ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే గ్రామాలు కానీ అభివృద్ధి చెందుతాయి అంటారు? ఎలాంటి నాయకుని ఓటేస్తే గ్రామం అభివృద్ధి పదంలో పోతుంది అంటారు? ఒక మంచి నాయకుడు, నమ్మకంగా ఏ ఆపతున్న వస్తువులు మంచి చెల్లు చూసుకుంటోళ్ళు అలాంటి నాయకుడు కావాలి. అలాంటి నాయకుడు మా కాడ ఉన్నాడు. ఖచ్చితంగా ఆ నాయకుడిని పెడతాం, ఖచ్చితంగా గెలిపించుకుంటాం. 24 hours 24 గంటలు సర్వీస్ చేసిన నాయకుడు ఉన్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీటింగ్.